నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు గారు నిన్నటిదాకా అసలు వాలంటీర్లు అనవసరం, వాళ్ళకి 5,000 ఇవ్వటం ఇంకా అనవసరం, ఎందుకంటే ఆ డబ్బు మొత్తం వీళ్ళ కోసం చాలా అప్పు తెస్తున్నా అంటున్నారు. ఇదే ఎన్నికల క్రమంలో చంద్రబాబు గారే ఒక్కొక్క వాలంటీర్కి 10,000 ఇస్తా అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎన్నికల స్టంట్ అది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదే, బాగుంది. కానీ దాన్ని ఏదైనా కూడా సక్రమంగా వినియోగిస్తే అది యూజ్ అవుద్ది. ఏమాత్రం రాంగ్ యాంగిల్లోకి వెళ్తే అది మిస్యూజ్ అవుద్ది కదా. సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదే అనేటి ఎంతవరకు అన్నీ నడిపిస్తే, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు, గూఢచారుల్లాగా వ్యవహరిస్తున్నారు. అవునా? ఇంకోటి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రతిదీ కూడా కమిషన్ కూడా తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఇవి నేననేది కాదు, చాలా సందర్భాల్లో చాలా చోట్ల వచ్చిన వార్తలు. ఇప్పుడు ఆ అవ్వకే ఉంది, అవ్వ 2,500 ఇంటికే వచ్చింది చూసావా, ఏం మరి మాకేంటి లేదంటే మరి అవ్వకి కనిపిస్తుందా కనిపిస్తుందా ఉంచురా అని ఇస్తుంది కదా. అట్లా ఎంతమంది దగ్గర వాళ్ళు తీసుకుంటారు? 100 రూపాయలు తీసుకొని పోని 50 మంది దగ్గర ఎంత అయిందండి? 5,000 అవ్వలే? అదొక 5,000 రావట్లే. వీడి పాకెట్లు, ఆ వాలంటీర్ వీడి పాకెట్లు ఇచ్చినట్టు ఫీల్ అవ్వడం, నేను ఇంటికి తెచ్చి నీ పెద్ద సర్వీస్ చేస్తున్నాను ఫీల్ అవ్వడం. వాలంటీర్ అంటే అర్థం ఏంటండి? సర్వీస్ చేయటం. ఎవరు మెప్పు కోసమో కాకుండా, ఎవరు పిలుపు కోసమో కాకుండా స్వచ్ఛందంగా సేవలో పాల్గొంటే దాన్ని వాలంటీర్గా సర్వీస్ చేయడం అని అంటారు. అవునా? మరి దానికి మరి ఉద్యోగ భృతిలాగా దానికి ఒక జీతభత్యాలు కల్పించడం, ఇది కరెక్టే. సో ఇటువంటిది దానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్లో 1 year తర్వాత వాలంటీర్ వ్యవస్థను తిట్టారని కొంతమంది ఫీల్ అయ్యారు, సైలెంట్ అయిపోయారు. మళ్ళీ లేదు, దాన్ని మళ్ళీ మేము పెంచుతాము అని అన్నారు. అదంతా నడుస్తుంది. వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉండే నాయకులు వాలంటీర్ని పూర్తిగా వాడుకోవడం ఒకటి కాదు, చాలా రకాలుగా జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్ వ్యవస్థలో చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు స్థానికంగా రూరల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే, ఆ రూరల్గా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఆడు ఎండీగా ఫీల్ అవుతాడు. చాలామంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది మహానుభావులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోవచ్చు కానీ వాళ్ళు సర్జరీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన మా కుటుంబ సభ్యులు కూడా మా బావ ఒకరు ఉన్నారు. బట్ ఆయన సర్టిఫికేట్ లేదు కానీ ఆయన సర్జరీ చేసేంత కెపాసిటీ ఉన్న డాక్టర్ ఆయన. అటువంటి వాళ్ళు డాక్టర్ బాబుని పిలిస్తే సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను లేకపోతే వీళ్ళకి గతి లేదు అనుకుని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా ఎలా అయిపోయిందంటే, నేనే ఇస్తున్నాను, నేను ఇవ్వబట్టే నీకు మన లిస్టులో పేరు తీస్తారు, నేనే పెట్టాను తెలుసా అంటాడు. ఈడవుడు పెట్టడానికి ఆ సామాన్యులకు ఏం తెలుస్తుంది? కాబట్టి ఇట్లాంటివి కొన్ని అపోహలు కూడా వైసీపీ క్రియేట్ చేస్తుంది. మొన్న ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఉందో వాలంటరీ వ్యవస్థని ఆపి దాని ద్వారా ఇవ్వకూడదు, మీరు పెన్షన్లు ఆపమని చెప్పలేదు కదా ఎలక్షన్ కమిషన్. పైగా ఎవరైతే వయోవృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయండి అని కూడా చెప్పింది. చెప్తే ఏం చేసింది? ఎందుకు చేయలేదు? ఆ ముసలి ముతక హ్యాండిక్యాప్డ్ వస్తే వాళ్ళు బలవంతంగా ఈ ఎండలో చాలా ఇబ్బందులు పడి వస్తే వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలి, ఈ పెయిన్ అంతా కూడా టీడీపీ మీద తోసేద్దాం, అదే కాన్సెప్ట్ జరిగిందా? అవును. తీరా పోని చంద్రబాబు ఇవ్వద్దని కేసు వేసాడు కాబట్టి ఆపేశారంట. చంద్రబాబు చేయడం వల్ల ఇవ్వలేదట. పోనీ ఇవ్వలేదు, మరి మెల్లగా కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? తీరా చూస్తే ఖజానాలో డబ్బులు లేవు. అది చెప్పకుండా ఇలా చెప్పారు. చూసారు పొలిటికల్ స్టంట్. అందుకే చంద్రబాబు లాంటి వ్యక్తి ఏం చేస్తున్నారు, వాలంటీర్లో మంచి వాళ్ళు కూడా ఉంటారుగా, అటువంటి వాళ్ళని ఓట్లు కూడా గ్రాప్ చేసుకోవాలి కదా. తప్పక ఆ రకమైన స్టేట్మెంట్ తప్పట్లేదు, అర్థమవుతుందా? అందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ వీళ్ళు మా వాలంటీర్ వ్యవస్థని బాగా గుర్తించారు మోదీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అంటే మా విజయంకి ఇదైనట్టే, మేము 4న సీఎం అవగానే దాన్ని మొదటి సంతకం చేస్తాం. చేయనివ్వండి, ఎన్నో సంతకాలు చేస్తూ ఉన్నారు. 3 రాజధానుల సంతకం, పోలవరం, మద్యపాన నిషేధం, ఉద్యోగం, జాబ్ మేళా, ఇవన్నీ సంతకాలు అయ్యాయా? ఇది అంతే. కానివ్వండి, ఎవరెవరైతే ఇంకా అలాగ మొగ్గు చూపి ఆ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ తర్వాత బాధపడే రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు
ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేముంది పోయిందిలే అని వాడిని పట్టించుకుంటే ఎలా వదిలేస్తే ఎలా అవుతుంది? మరి ఉద్యోగులు జీతాలు ఎవరు ఇస్తారు? పోనీ ఇదే వాలంటరీ వ్యవస్థకి మీరు అప్పుడే నోటిఫికేషన్ జారీ చేసి జీతంలాగా డిక్లేర్ చేయాల్సింది కదా, జాబ్ మేళా కింద. ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి ఒక టెస్ట్ పెట్టేసి లేదా క్వాలిఫికేషన్ మీద రిఫర్ చేసేసి మరి జియో పాస్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో పెట్టేయాల్సింది. ఎందుకు పెట్టలేపారు? వాళ్ళని కేవలం వైసీపీ కార్యకర్తలుగాను వైసీపీ గూఢచారులుగా వాడుకోవడానికే కదా అలా పెట్టారు. వైసీపీ సర్వెంట్లు అంటారా? మరి వాలంటీర్ అంటే సర్వీసే కదండి, మళ్ళీ సర్వీస్ అనవచ్చు, కానీ సర్వెంట్లు అంటే మాత్రం ఫీల్ అవుతారు. అలా అనకూడదు. మీరంటున్నారు, నేనేమంటున్నాను, మీరంటున్నారు, కానీ గూఢచార వ్యవస్థ అని చాలామంది అన్నారు, నేను అన్నాను కాదు. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడే చేసేయాల్సింది కదా. అప్పుడే మన వాలంటీర్ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈయన పెట్టింది కాదు, జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడో చెప్పారు. అసలు స్థానికంగా వార్డు మెంబర్లకి పంచాయతీ వాళ్ళకి ఇచ్చిన అధికారాలు అన్నీ ఇస్తే, మన వీధిలోనే ఉంటాడు వార్డు మెంబరు, బాబు అక్కడ స్ట్రీట్ లైట్ వెలగట్లేదు, ఆడు కాలర్ పట్టుకుని అడగచ్చు. బాబు ఇక్కడ రోడ్డు బాగోలేదు, ఆడు కాలర్ పట్టుకుని అడగచ్చు. మళ్ళీ ఎమ్మెల్యే గారు లెటర్ రాసి, అంటే జగన్ గారు జయప్రకాష్ నారాయణ చెప్పి ఫాలో అయ్యారంటారు? జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడో చెప్పారు. అలా చేస్తే అంటే గ్రామ స్థాయిలో అధికారాలు ఉంటే ఎవరి పనులు వాళ్ళకి ఇదే. మీకు అంతెందుకు, రాజధాని గురించి మాట్లాడారు అసెంబ్లీలో ఎవరు? జయప్రకాష్ నారాయణ గారు. 3 రాజధానులు మాట్లాడారండి, ఒప్పుకుంటాను. దానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్ అయ్యిందా జగన్మోహన్ రెడ్డి? కేవలం అమరావతి అనే కాన్సెప్ట్ని పక్కకు పెట్టడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. లెజిస్లేటివ్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్. అవునా? లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏది? అమరావతి. ఓకే, దాన్ని ఏమంటారు? జ్యుడిషియల్ వచ్చారు కర్నూలు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్. పోనీ మరి అక్కడ ఏమైనా ఒక్క బిల్డింగ్ ఏమైనా జరిగింది? లేదు. పోనీ ఆయన క్యాపిటల్ కాదు, ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు, వైజాగ్ వెళ్ళిపోతాను, వైజాగ్ వెళ్ళిపోతాను, వైజాగ్ వెళ్ళిపోతానని 2019 నుంచి పాట పాడుతూనే ఉన్నాడు ఆయన. వెళ్ళాడు ఆయన? ఆయన వెళ్ళాలి తలుచుకోండి ఎంతసేపు చెప్పండి? 6 నెలలు బిల్డింగ్ కట్టలేరా? కట్టలేదు. పోండి, ఒక పెద్ద బిల్డింగ్ చూసి బాగుంది, ఎందులో మనం ఉండడానికి సరిపోద్దని ఉండలేరా? ఇప్పుడు ఒక బాబు పనికి ఆహార పథకం కింద మనిషికి బతకడం నేర్పించాలి, కానీ సోమర్థనం నేర్పించకూడదు. అవును. ఈయన వచ్చి వాళ్ళందరికీ అవి తీసేస్తాను, మీకు మంచి పని కల్పిస్తానంటే ఎవరు నమ్మడు. ఎవడరా వచ్చి ఊరికే వచ్చి డబ్బులు తీసేస్తాం అంటున్నాడు అంటారు. అరే రాబోయే రోజుల్లో అది నీకే ఇబ్బందిరా అనే స్పృహ ఎవరికి ఉండట్లేదు. ఇప్పుడు నడిచిపోతే ఒరే దీని అన్నిటి వల్ల తల మీద ఒక్కొక్కడికి 4-5 లక్షలు భారం పడుతుందిరా అన్నా కూడా ఏముంది, నా ఒక్కడికేనండి, అందరికీ కదా, నేను ఒక్కనే కడతానా ఏంటి? నువ్వు కట్టవు, ఒక్కొక్కడి మీద పన్నులు భారాలు వేసేస్తే తెలుస్తుంది. అది ఎప్పుడు అర్థమవుద్ది? అర్థం కాదు. అందుకే నేను ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పినా కూడా ఒకటే చెప్తా, మారాల్సింది నాయకులు కాదు, ప్రజలే. వాడు ఎప్పుడు అలాగే మోసం చేస్తూ ఉంటాడు. ఆయన బైరెడ్డి గారు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వెంట్రుకు బొచ్చంతా పీకేసి ఇక్కడ కింద పడేస్తే 4 నూకలు వేస్తే ఆ నూకలకు ఎగబడతా ఉంటుందంట. ప్రస్తుత వాటర్ పరిస్థితి కూడా అదే. ఏకలు పేకకుండా నూకలు వేయకుండా ఉంటే నేను నూకలు సంపాదించకుండా వెళ్ళొచ్చు కదా. ఆ ఏకలు పేకకుండా ఉండడం కోసమే ప్రభుత్వాలు కాపాడాలి. అలా చేయట్లేదు, ప్రభుత్వం పీకేస్తుంది, నూకలేస్తుంది. ఒక నూక, ఆ నూక గింజలు ఒకటి అమ్మఒడి, ఒకటి నాన్నఒడి ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ గింజలు. అవి అర్థం అవట్లేదు. పెయిన్తో ఒక పక్క ట్యాక్స్లు అన్నీ పెరిగిపోతున్నాయి, కూరగాయల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. ఒకసారి మీరు తెలంగాణ కాడికి కంపేర్ చేయండి, పెట్రోల్ ఎంత తేడా ఉంది? 3 రూపాయలు తేడా ఉందా? 3 రూపాయలు కదా అంటారు. ఒక పెట్రోల్ పైసల్లోనే ఎంత స్కామ్ ఉంటుందో తెలుసా? అలాంటి 3 రూపాయలు తేడా అంటే ఎంత స్కామ్ అండి? ఎన్ని కోట్లండి? ఇవన్నీ ఏమవుతున్నాయండి? ఎవడు మాట్లాడు. అదేదో అంటారులేండి ప్రోకిరి సినిమాలాగా, నామా పడుకున్నామా తెల్లారిందా, చాలు. సో అలా ఉన్నప్పుడు ఇట్లాంటి పొలిటికల్ స్టంట్లు నడుస్తూనే ఉంటాయి. చూద్దాం ఏది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.